కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసిడిఎస్ సంస్థ పరిరక్షణ కోసం సరిపడా బడ్జెట్ను కేటాయించకుండా మరియు ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్కర్ల వేతనాల పెంపుపై కూడా పార్లమెంట్లో ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించకుండా వారికి తీరని అన్యాయం చేయడం జరిగింది. దానిని నిరసిస్తూ నేడు సిఐటియు ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐసిడిఎస్ సంస్థ పరిరక్షణ కోసం సరిపడా బడ్జెట్ని కేటాయించాలని, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం జరిగే విధంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను పోరాడతాం. అంగన్వాడీ వర్గాల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. అంగన్వాడీ వర్గాల సమస్యలు పరిష్కరించేంత వరకు కాపాడుకుంటాం. ఐసిడిఎస్ సంస్థను కాపాడుకుంటాం. ఐసిడిఎస్ సంస్థను